రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 బృందా. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. రీసెంట్ డేస్‌లో వచ్చిన ది బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. అయితే సిరీస్ టోటల్‌గా 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో ఓవరాల్‌గా 5.5 అవర్స్ ఉంటుంది. అయితే సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి బృందా ఎస్ఐగా వర్క్ చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు పోలీసులకి అన్ఐడెంటిఫై బాడీ దొరుకుతుంది. అయితే ఈ బాడీని పోస్ట్ మార్టం లో 16 సార్లు కత్తితో పొడిచి చంపారు అని తెలుస్తుంది. అయితే ఫైనల్ గా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మొదలుపెట్టిన బృందా ఈ కేసుని ఎలా సాల్వ్ చేసింది, అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు, దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ వెబ్ సిరీస్ మాత్రం స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో మనల్ని ఎక్కడా డిసప్పాయింటింగ్ చేయకుండా తీసుకువెళ్తుంది. అయితే సిరీస్ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి అసలు ఏం జరిగింది అన్న పాయింట్ మనకి ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ సిరీస్ మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ అయితే మనకి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతుంది. అయితే సిరీస్ లో లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ప్రీ క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ సిరీస్ ని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ సోనీ లివ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు మన ఎస్ఎస్ రాజమౌళి గారిపై తీసిన డాక్యుమెంటరీ సిరీస్ ఇది. జస్ట్ 1 అవర్ 15 మినిట్స్ రన్ టైమ్ తో ఉండే ఈ సిరీస్ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తను తీసిన ఫిలిమ్స్ కి ఎంత ఎఫెక్ట్స్ ని పెట్టి ఈ పొజిషన్ వరకు వచ్చారు అన్నదే స్టోరీ లైన్. అయితే ఇదొక డాక్యుమెంటరీ సిరీస్ కాబట్టి ఎస్ఎస్ రాజమౌళి గారితో వర్క్ చేసిన వారు తమతో ఎలా ఉంటారు, అసలు ఎస్ఎస్ రాజమౌళి గారు షూటింగ్ టైంలో ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఎంత ఎఫెక్ట్స్ పెడతారు అన్న మాటల్ని తనతో వర్క్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ అండ్ రానా మాటల్లో చూడొచ్చు. అండ్ ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో ఎస్ఎస్ రాజమౌళి గారు తన కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అండ్ తన కెరీర్ మధ్యలో కొన్ని మూవీస్ కి ఎలాంటి స్ట్రగల్స్ ఫేస్ చేశారు అన్న పాయింట్స్ ని కూడా చాలా క్లియర్ గా చూపిస్తారు. ఇలా ఎస్ఎస్ రాజమౌళి గారి కెరీర్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా చూపిస్తారు. అయితే సిరీస్ స్టార్టింగ్ కొద్దిగా ఫ్లాట్ గా వెళ్తుంది. ఇక వన్స్ 30 మినిట్స్ గడిచాక కొద్దిగా మెయిన్ పాయింట్ కి వెళ్లి అక్కడ నుంచి తన కెరీర్ లో జరిగిన స్ట్రగల్స్ ని చూపిస్తూ ఎండ్ చేస్తారు. అయితే ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని మీరు ఎప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 డ్యూన్ పార్ట్ 2. ఇదొక సైఫై అడ్వెంచర్ ఫిలిం. పార్ట్ 1 ఎంతలా హిట్ అయిందంటే ఆ పార్ట్ 1 కి 6 ఆస్కర్ అవార్డ్స్ వచ్చాయి. అయితే ఈ మూవీ చూడాలంటే పార్ట్ 1 చూడాలంటే డెఫినెట్ గా చూడాలి. అయితే ఈ పార్ట్ 2 బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో పాల్ ఎడ్రిడియాస్ తన తండ్రిని కోల్పోయిన తర్వాత తన మదర్ జెస్సీతో కలిసి వేరే గ్రహంలో ఉండే ఫ్రెమెన్స్ తెగతో చేరుతారు. అయితే ఈ ఫ్రెమెన్స్ తెగవారు ఎప్పటి నుంచో తమ గ్రహాన్ని కాపాడడానికి ఒక రక్షకుడు వస్తారు అని నమ్ముతారు. అయితే ఇంకొక పక్క హీరో పాల్ హెడ్రిడియస్ తన తండ్రిని చంపిన తెగవారిపై రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. అయితే ఫైనల్ గా ఫ్రెమెన్ తెగ నమ్మిన రక్షకుడు వచ్చాడా లేదా అండ్ ఫైనల్ గా హీరో పాల్ హెడ్రిడియస్ తన తండ్రిని చంపిన తెగవారిపై రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే ముందే చెప్తున్నా మూవీ చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది అండ్ స్లో ఫేస్ లో వెళ్తుంది. బట్ మూవీలో విజువల్స్ వండర్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అయితే డ్యూన్ పార్ట్ 1 లో డ్రామా ఎక్కువ ఉంటే ఈ పార్ట్ 2 లో మాత్రం యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అండ్ మూవీ 10,000 సంవత్సరాల తర్వాత జరిగే స్టోరీ. అయితే ఈ మూవీ మనల్ని ఎక్కడ డిసప్పాయింటింగ్ అయితే చేయదు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్. ఈ ఫ్రాంచైజీస్ లో ఆల్రెడీ 3 ఫిలిమ్స్ వచ్చాయి, ఇది 4th ఫిలిం. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సీజర్ చనిపోయిన తర్వాత ప్లానెట్ పై మానవ జాతి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ప్లానెట్ మొత్తం వానర్ జాతి ఉంటుంది. అయితే అందులో హీరో నవో వానర్ సమూహం కూడా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు వీళ్ళపై ప్రాక్సిమస్ సీజర్ దాడి చేసి వీళ్ళ ఫ్యామిలీని అండ్ వీళ్ళ జాతిని మొత్తాన్ని తీసుకువెళ్ళిపోతాడు. అయితే ఆ యుద్ధంలో తప్పించుకున్న హీరో నవో వాళ్ళని కనిపెట్టి ప్రాక్సిమస్ సీజర్ పై రివెంజ్ తీర్చుకున్నాడా లేదా, ఫైనల్ గా మళ్ళీ వాళ్ళ స్థావరానికి తిరిగి వచ్చారా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ అంత ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే లేకపోయినప్పటికీ విజువల్స్ పరంగా మూవీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అయితే మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 40 మినిట్స్ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచేలా చేస్తుంది. బట్ మధ్యలో స్టోరీ ప్రెడిక్టబుల్ అయిపోవడం వల్ల కొంత ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ ప్రీ క్లైమాక్స్ మాత్రం మంచి సాటిఫికేషన్ అయితే ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 థ్యాంక్స్ గివింగ్. ఇదొక థ్రిల్లర్ మూవీ అండ్ రీసెంట్ డేస్ లో వచ్చిన ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి అమెరికాలో ఒక సూపర్ మార్కెట్ లో ఒక రోజు థ్యాంక్స్
థ్యాంక్స్ గివింగ్ సేల్స్ డే పెట్టడం వల్ల అక్కడ తొక్కిసలాట్లో చాలా మంది చనిపోతారు. అయితే అక్కడికి కొన్ని రోజులకి ఈ తొక్కిసలాటకి కారణమైన వాళ్ళు ఒక్కొక్కరుగా హత్య చేయబడతారు. అయితే ఫైనల్ గా వాళ్ళని హత్య చేస్తుంది ఎవరు, దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి, అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయి మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచుకునేలా ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్తుంది. అయితే మూవీలో బాగా వైలెన్స్ ఉంటుంది, బట్ ఆ వైలెన్స్ కి కారణమైన మోటివ్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మనకి ఎక్కడా డిసప్పాయింటింగ్ గా అయితే అనిపించదు. అయితే మూవీలో మెయిన్ మోటివ్ తెలిసాక స్టోరీ ప్రెడిక్టబుల్ అయిపోయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 తెప్ప సముద్రం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి తెప్ప సముద్రం అనే విలేజ్ లో కొన్నాళ్ళుగా స్కూల్ పిల్లలు కనిపించకుండా పోతుంటారు. అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఎస్ఐ గణేష్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాక ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, అసలు ఏం జరిగింది, ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ ని చూపెట్టి అసలు ఏం జరిగింది అన్న క్యూరియాసిటీని పెంచినప్పటికీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫ్లాట్ గా వెళ్తుంది. కొద్దిగా స్పేసెన్సీ మీద చూశారనుకో ఇక సెకండ్ హాఫ్ దగ్గర సరైన ట్విస్ట్ పడుతుంది. ఇక అక్కడి నుంచి మూవీ ప్రీ క్లైమాక్స్ వరకు ఒక్కొక్క ట్విస్ట్ రివైల్ అవుతుంటే అసలు ఏం జరిగింది అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. అయితే మూవీ ఫస్ట్ హాఫ్ లో ఎంత స్పేసెన్సీగా చూసామో సెకండ్ హాఫ్ లో మాత్రం అంతకు మించిన ప్రీ క్లైమాక్స్ అండ్ ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో అయితే ఉంటుంది మూవీ. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. ఫైనల్ గా నెంబర్ 7 ఇజ్రా. ఇదొక హర్రర్ మూవీ. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో ఆనంద్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒక రోజు ట్రాన్స్ఫర్ అవడం వల్ల వేరే ప్లేస్ కి వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడికి షిఫ్ట్ అయ్యాక ఆ ఇంట్లో ఒక బాక్స్ వల్ల వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇంతకీ ఆ బాక్స్ ఏంటి, ఆ బాక్స్ లో ఏముంది, ఆ బాక్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్ ని చూపెట్టి అసలు ఏం జరిగింది అన్న క్యూరియాసిటీని పెంచేలా చేస్తుంది. అయితే మూవీ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ఫ్లాట్ గా ఉండడం వల్ల అంత ఎంగేజింగ్ గా ఉండకపోవచ్చు, బట్ మూవీలో ఆ బాక్స్ వెనక ఉండే బ్యాక్ స్టోరీ కోసం మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ కూడా ఒక చిన్న ట్విస్ట్ తో అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే ఈ మూవీని మీరు ఇప్పటి వరకు చూడకపోయి ఉంటే ప్రెజెంట్ యూట్యూబ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.